నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ నెల 24న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగనున్నట్లు సమాచారం. వచ్చే నెల తొలివారం నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇక బాలకృష్ణను గోపీచంద్ మలినేని ఎంత పవర్ఫుల్ గా ప్రజెంట్ చేస్తారో వీరసింహారెడ్డి చూసిన వాళ్ళందరికీ తెలుసు. బాలయ్య ఎనర్జీ, డైరెక్టర్ టేకింగ్ మ్యాచ్ అయితే థియేటర్లో అభిమానుల కేకలే. గోపీచంద్ మలినేని స్పెషాలిటీ ఏంటంటే పక్కా మాస్ యాక్షన్ ప్లాట్లో బలమైన ఎమోషనల్ పాయింట్ను జోడించడం. అందుకే క్రాక్, వీరసింహారెడ్డి లాంటి సినిమాలు కేవలం యాక్షన్ కోసమే కాకుండా ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్స్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కొత్త సినిమాలో కూడా బాలయ్యను మరింత గంభీరమైన రఫ్ లుక్లో చూపించేందుకు గోపీచంద్ ప్లాన్ చేస్తున్నారట. అందుకు తగ్గట్టే డైరెక్టర్ ఓ విభిన్నమైన కథను తయారు చేశారట. 2 కాలాల్లో ఈ కథ నడుస్తుందట. ప్రస్తుత కాలంలో కథ మొదలై ద్వితీయార్థంలో కొత్త మలుపు తీసుకొని 100 ఏళ్ల వెనక్కి అంటే రాజుల కాలానికి ఈ కథ వెళుతుందట. ఈ కాలానికి ఆ కాలానికి మధ్య సంబంధం ఏంటి అనేది ఇందులో ఆసక్తికరమైన అంశమని తెలుస్తుంది. ఇందులో బాలకృష్ణ మాఫియా డాన్గా, రాజుల కాలం నాటి యోధుడుగా 2 భిన్నమైన పాత్రలో కనిపిస్తారని సమాచారం. సెకండ్ హాఫ్ అంతా యాక్షన్ ఎలిమెంట్స్తోనే సాగుతుందని వినికిడి. డైలాగ్ వెర్షన్ మినహా స్క్రిప్ట్ పూర్తయినట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది.